జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన ఛానల్లో జరుగుతున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు తిరుప్పావై 26వ పాశురం గురించి తెలుసుకుంటున్నాం. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థమై వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. శ్రీకృష్ణుడు గీతను అర్జునుడికి బోధించినది కూడా ఈ రోజే అని మన పురాణ ప్రకారము వైకుంఠ ఏకాదశి కథను ఈ విధంగా చెప్పారు. 26వ పాశురం మనకు అందిస్తున్న వారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. கர்க்கடே பூர்வபலகுண்யாம் துளசி காரணோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோலாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు పాశురం 26వ పాశురం గురించి అనుసంధానం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. మాలే మణివண்ண மார்கடி நீராடுவான் மேலையால் செய்வனவள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தியெல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்தும் பாஞ்சசன்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாருடையனவே சாலப் பெரும்பரையே பல்லாண்டிசை பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆளுநிலையாய் அருளேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఈ పాశురం యొక్క విశేషార్థం తెలుసుకుందాం. ఓ మహావిష్ణు నీలమేఘశ్యామ, మార్గశిర మాసపు స్నానము చేసి ఈ శ్రీవ్రతమును ఆచరించుకోవడం ఏమేమి కావాలో చెబుతాం, వింటారా? తెల్లని పాంచజన్యం వంటి లోకాలను కూడా కంపింపచేయగల శంఖములు, లోకాలను దద్దరిల చేయునటువంటి మనకి డోళ్ళు కావాలి, తంబూరాలు కావాలి, నీకు మంగళాశాసనము పాడే గాయకులు కావాలి, మంగళ దీపాలు, ధ్వజము, చాందినీలు కృపతో ఇవ్వు వటభద్రశాయి అని చెప్పేసి ఈరోజు విశేషమైన పాశురంలో ఆండాళ్ తల్లి కోరింది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా, శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా. లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా, శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా. కరముణ కంకణంబు ఈ బిడ్డ శిరమున పించమమ్మా, పురమున శ్రీవత్సము ఈ బిడ్డ హరి అనుచు పాడరమ్మా. కరముణ కంకణంబు
ఈ బిడ్డ శిరమున పించమమ్మా పురమున శ్రీవత్సము ఈ బిడ్డ హరి అనుచు పాడరమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదము తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదము తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా. పాశురం విన్నాము, భావం కూడా విన్నాము. శ్రీమతి జయశ్రీ పాడిన లాలి అని పాడరమ్మ అనే శ్రావ్యంగాను మధురంగాను పాడారు. తిరిగి రేపు 27వ పాశురంతో మీ ముందుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ కూడా చేయండి. జై శ్రీమన్నారాయణ.